అమ్మా ప్రతి పిల్లడికి ఎన్ని పాలు పోయమంటారు? కొత్తగా అడుగుతావేమే, అందరిలాగే వంశ పాలు పోయి వెళ్ళు. ఒక వంశ పాలు ఎలా చచ్చిపోతాయమ్మా? చెప్పిన పని చేయి, అనవసరం నాకు వెళ్ళు. ఊరికేను రేపటి నుంచి వాళ్ళకి అధ్యక్షులు లేకుంటే ఇజ్జోత్సవం స్టార్ట్ చేస్తుందో నేను కదా కావాలి. రే వయోమయం వయోమయం ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే తెచ్చాగమ్మా. అలా నూరు వెళ్ళబట్టి ఇంకా ఇక్కడే ఉంటారా పోక? ఇది ఇక్కడే మరచిపోతావురా? ఈ రోజు కాంతయ్య గారు పాండి కూడా ఇస్తున్నావా లేదా? ఇవాళ ఇవ్వాలా లేదా? మీ అమ్మ బాబుని కరెక్ట్ అయిన పేరు పెట్టారు అయోమయం అని. అమ్మగారు మీరు పొద్దుమానం అయోమయం అయోమయం అంటుంటే నా పనంతా అయోమయం అయిపోతా ఉంటా. పూర్తిగా వెనకడ్డా పోతావట. పోయిన వారం పాలకాలు డబ్బు ఇవ్వాలట. అది వెంటనే వెంటనే ఇమ్మనమన్నారు అని అడిగి తీసుకురా వెళ్ళు. తీసుకురావు నా ప్రాణాన్ని దొరికారు. ఆ దిక్కుమాల పిల్లలు అంతే, ఇది దిక్కుమాల పడాడు అంతే. వద్దు వద్దు అయ్యేలా వీడికే వచ్చింది. వద్దులో అలా నిలబడతావే చెప్పు. కడుపులో నొప్పండి. మరి అన్నానికి ఎందుకు వచ్చాడు? అది కడుపు నొప్పి కాదండి, ఆకలి నొప్పి. అన్నం తింటే అదే పోతుందని నేనే రమ్మన్నానండి. కడుపుండి తిండే ఉంటే అయినా రోగాలకు వస్తాయమ్మా. అయ్యో తాత నువ్వు దేవనాటే ఆయన కాడికి అడుగుబడుతు అంతా మింగిని సరాయించుకోవడానికి. ఈ కూరగాయ ఎవరు చూడకూడదు, విసిరేసిన కోసరం కాయలు ఎంత ఉన్నారు. వీళ్ళకి ఆకలి నొప్పికి కడుపు నొప్పికి కూడా తేడా తెలిసిపోయి వయసు వచ్చేసింది. ఇదంతా ఆదమ పెట్టు మహిమ కదూ. రేపటి నుంచి నే పెడతాను మిండిగా పెడతా బాగా తిండి కానీ వారానికి మాట అరాయించుకోవడానికి ఆకలి నొప్పి తెలిసి వస్తుంది. చూడు